సమావేశం సంఘాల సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కాంగ్రెస్ పార్టీ గతంలో శాసనసభ ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలను ఏ విధంగా మనకు గ్యారంటీ కార్డులను ఇచ్చి గ్రామాలకు వెళ్ళి ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి వారి వద్ద నుండి సంతకం తీసుకోవాలని చెప్పి కూడా జరిగింది మనకు ఆ కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ సభ్యులకు ఈ పాంచ్ న్యాయ ఈ గ్యారంటీ కార్డులను మీ మండలాల్లో మీ గ్రామాల్లో పంచడానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ పాంచ్ న్యాయ అంటే చదువుకున్న యువతకు యువకులకు ఉద్యోగ ఉపాధి లేని వాళ్లకు సంవత్సరానికి ₹1,00,000 జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నిరుద్యోగ వృత్తి నుండి ₹1,00,000. అదేవిధంగా పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ₹1,00,000 వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 వాళ్ళకు ఆర్థికంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రాగానే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మనం 100 రోజుల పాటు చూస్తున్నాం. ఇప్పుడు ప్రతిరోజు ₹400 వాళ్ళకు ఆ రోజు వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఇవన్నీ మనకు ఈ గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది. మన ఊరు ప్రచారానికి పోయినప్పుడు ఈ గ్యారంటీ కార్డులను వాళ్ళకి ఇచ్చి కింద అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ లో మనం ఎవరికైతే వాళ్ళకి గ్యారంటీ కార్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశామో వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినట్టు, వాళ్ళు ఏం చేస్తారో అన్ని రాసుకొని మనం తిరిగి ఈ కింద ఉన్నటువంటి కూపన్ మనం చింపి మన వద్దకు పెట్టుకోవాలి. ఈ కూపన్ తిరిగి మనము ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారి వాళ్ళకు నేతృత్వంలో ఎంతమంది అధికారులు ఉన్నారో మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎందుకంటే వీటిని వాళ్ళు భద్రపరిచి కంప్యూటర్లో ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఎలక్షన్స్ కంటే ముందు 3-4 రోజులు మన కాంగ్రెస్ పార్టీ నుంచే ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఆయా ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళ ఫోన్లను వాళ్ళకు సందేశం ఇచ్చి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు నెరవేరుస్తుంది, వారికి ఏం కావాలి, దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని చెప్పేసి ఫోన్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తుంది. కాబట్టి దయచేసి కేవలం ఇంతగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి బయట పడేయడానికి కాదు. ఇంత కూపన్ ఉంటుంది. కూపన్ లో వాళ్ళకు ఉన్నటువంటి చిరునామా, ఫోన్ నెంబర్ ఆధారంగా అన్ని నోట్ చేసుకొని కూపన్లను చింపి పైన ఉన్నటువంటి కార్డుని కేవలం కార్డు మాత్రమే మనం ఏ ఓటర్ దగ్గర వెళ్ళి మన ఈ గ్యారంటీ ఇచ్చి కింద కూపన్ నేను చూపిస్తే ఇప్పుడు ఈ కూపన్ తిరిగి మనం ఎంపీ బలరాం నాయక్ గారి అభ్యర్థులు ఎవరైనా ఇస్తారో వాళ్ళందరికీ తిరిగి ఆయా క్యాండిడేట్లకు కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేసి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి 5 గ్యారంటీలు కావచ్చు, 25 న్యాయం ఇవన్నీ వాళ్ళకు వివరిస్తారు. ఓటు ఏమైనా అభ్యర్థిస్తారు. కాబట్టి దయచేసి వీటిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చివరికి ఇవన్నీ మేము కంప్యూటర్లో పొందుపడతామని చెప్పేసి సభాముఖులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్లలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వండుకోవడం ఎదురుగా శత్రు వస్తే పోరాడే ధైర్యం మాకు ఉంటుంది. పోరాడతాం, లేకుండా విద్యా మరణం పొందుతాం. కానీ వెనుకుండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్థానం ఉండదు. దయచేసి ఇప్పుడు దాని గురించి మన ప్రియతమ నాయకులు కాబోయే కేంద్ర మంత్రి వర్గ బలరాం నాయక్ గారు